Good morning, girls. Welcome back. Today, my topic is software project planning. Software project management begins with a set of activities collectively called project planning. Okay, so project management ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కనుక ప్లానింగ్. ఓకే, ఒక ప్రాజెక్ట్ని కనుక స్టార్ట్ చేసే ముందు ఆ ప్రాజెక్ట్ని మనం ఎస్టిమేట్ చేయాలి. ఓకే, ఎలా ఎస్టిమేట్ చేస్తాము? ప్రాజెక్ట్ యొక్క వర్క్ ఏంటి, ఆ ప్రాజెక్ట్కి ఏమేమి రిసోర్సెస్ కావాలి, ఆ ప్రాజెక్ట్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని ఎప్పుడు ఫినిష్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకునే ప్రాసెస్నే మనం ఏమంటున్నామంటే ప్లానింగ్ అంటున్నాం. ఓకే, ప్లానింగ్ లేకుండా మన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయలేము కదా. కాబట్టి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాజెక్ట్లో ఉండే వర్క్ని ఎస్టిమేట్ చేయాలి. ఆ వర్క్కి ఏమేమి రిసోర్సెస్ కావాలో తెలుసుకోవాలి. ఎప్పుడు స్టార్ట్ చేయాలి ప్రాజెక్ట్ని, అలాగే ఆ ప్రాజెక్ట్ని ఎప్పుడు ఫినిష్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి. ఓకే, అలా ఐడెంటిఫై చేసే ప్రాసెస్ని నేను ఏమంటున్నానంటే ప్లానింగ్ అంటున్నాను. ఓకే, ప్లానింగ్ హ్యాస్ 4 మేజర్ యాక్టివిటీస్. ఫస్ట్ వన్ ఎస్టిమేషన్, సెకండ్ వన్ షెడ్యూలింగ్, నెక్స్ట్ వన్ రిస్క్ అనాలిసిస్, నెక్స్ట్ వన్ చేంజ్ మేనేజ్మెంట్ ప్లానింగ్. సో ఫస్ట్ వన్ ఏంటి? ఎస్టిమేషన్. ఓకే, సో వాట్ ఈజ్ ఎస్టిమేషన్? ఓకే, ఒక ప్రాజెక్ట్ని చేయాలి అంటే ఎంత ఎంత బడ్జెట్ కావాలి, ఎంతమంది వర్క్ చేయాలి, ఎంత టైంలో కంప్లీట్ చేసి ఇవ్వగలనో ఎస్టిమేట్ చేయాలి. ఓకే, ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ని ఎస్టిమేట్ చేయాలి. ఎలా ఎస్టిమేట్ చేయాలి? ఓకే, ఈ ప్రాజెక్ట్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఓకే, ఎంతమంది పీపుల్ ఈ ప్రాజెక్ట్కి వర్క్ చేయాలి, ఎంత టైంలో ఈ ప్రాజెక్ట్ని నేను డెలివరీ చేయాలి, ఏమేమి రిసోర్సెస్ ఈ ప్రాజెక్ట్కి కావాలి, ప్రతిదీ కూడా నేను ఏం చేయాలంటే ఎస్టిమేట్ చేయాలి. అండ్ ఎస్టిమేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆర్ టాస్క్ ఇన్ ప్రాజెక్ట్ ప్లానింగ్. నెక్స్ట్ వన్ షెడ్యూలింగ్. ఎప్పుడు స్టార్ట్ చేయాలి ప్రాజెక్ట్ని, ఎప్పుడు ఫినిష్ చేయాలి. నెక్స్ట్ వన్ రిస్క్ అనాలిసిస్. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రాజెక్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై రిస్క్. ఓకే, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేవో ముందుగానే మనం ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేయడం ద్వారా ప్రాబ్లమ్స్ని కరెంట్ ప్రాజెక్ట్లో రాకుండా మనం ఈజీగా చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చేంజ్ మేనేజ్మెంట్ ప్లానింగ్. ఓకే, ఒకవేళ మన ప్లానింగ్లో ఏమైనా చేంజెస్ వచ్చినా సరే మన ప్రాజెక్ట్కి ఎటువంటి ఎఫెక్ట్ రాకుండా చూసుకోవాలి. ఓకే, వీ నీడ్ టు అప్డేట్ అవర్ ప్లానింగ్ వెన్ ద ప్రాజెక్ట్ గోస్. ఓకే, ఎప్పటికప్పుడు మన ప్లానింగ్ ఏం చేస్తుండా అంటే అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇలా అప్డేట్ చేయడం వల్ల నా ప్రాజెక్ట్ ఎఫిషియెంట్గా ఉంటుంది, నా ప్రాజెక్ట్ని కూడా నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ద 4 మేజర్ యాక్టివిటీస్ ఆఫ్ ప్లానింగ్: ఎస్టిమేషన్, షెడ్యూలింగ్, రిస్క్ అనాలిసిస్, చేంజ్ మేనేజ్మెంట్ ప్లానింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ప్రాసెస్. ఓకే, అసలు ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ అనే ప్రాసెస్ దేనికి? ప్లానింగ్ లేకుండా ప్రాజెక్ట్ చేయొచ్చు కదా. ఓకే, చేయొచ్చు, కానీ ప్రాజెక్ట్ ఏంటో తెలియకుండా ఎలా చేస్తారు? వితౌట్ ఎస్టిమేషన్. ఓకే, వితౌట్ ఎస్టిమేషన్ హౌ విల్ యూ స్టార్ట్ ద ప్రాజెక్ట్? ప్రాజెక్ట్ ఏంటో తెలియకుండా, ఎంత కాస్ట్ అవుతుందో తెలియకుండా, ఎంత టైం పడుతుందో తెలియకుండా, ఏమేమి రిసోర్సెస్ కావాలో తెలియకుండా, ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఓకే ప్రాజెక్ట్ వచ్చింది కదా అని యాక్సెప్ట్ చేసేస్తే నువ్వు ఎలా పెర్ఫామ్ చేయగలవు? సో ఈజ్ ఇట్ ఫీజిబుల్? కరెక్టేనా? కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్ ఏం కావాలి అంటే ప్లానింగ్ కావాలి. ఓకే, నెక్స్ట్ టాస్క్ సెట్ ఫర్ ప్రాజెక్ట్ ప్లానింగ్. ఓకే, ఒక ప్రాజెక్ట్కి ప్లానింగ్ కావాలి అంటే ప్లానింగ్కి కూడా ఒక టాస్క్ సెట్ ఉంది. సో ప్లానింగ్లో ఉండే టాస్క్స్ ఏంటో చూద్దామా? ఫస్ట్ వన్ ఎస్టాబ్లిష్ ప్రాజెక్ట్ స్కోప్. ఓకే, సెకండ్ వన్ డిటర్మైన్ ఫీజిబిలిటీ. థర్డ్ వన్ అనలైజ్ రిస్క్. ఓకే, మీకు తెలుసు రిస్క్ అంటే, రిస్క్స్ అనేవి ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ని మనం ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు. నోన్ అండ్ ప్రెడిక్టబుల్ రిస్క్స్ కరెంట్ ప్రాజెక్ట్లో రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ డిటర్మైన్ హ్యూమన్ రిసోర్సెస్ రిక్వైర్డ్. ఓకే, అంటే పీపుల్, మన ప్రాజెక్ట్కి ఎంతమంది పీపుల్ కావాలి, ఓకే, ఏమేమి రిసోర్సెస్ కావాలి, ప్రతిదీ కూడా మనం ఏం చేయొచ్చు, తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఎస్టిమేట్ కాస్ట్ అండ్ ఎఫర్ట్. ఓకే, ఎంత కాస్ట్ మన ప్రాజెక్ట్ని పెర్ఫామ్ చేయాలి అంటే, లేకపోతే మన ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకు ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత ఎఫర్ట్ మీన్స్ ఎంతమంది పీపుల్ వర్క్ చేస్తే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది.
ఓకే, నెక్స్ట్ వన్, డెవలప్ యర్ ప్రాజెక్ట్ షెడ్యూల్. దట్ మీన్స్ ప్రాజెక్ట్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని ఎప్పుడు ఫినిష్ చేయాలి. సో ఆల్ దీస్ ఆర్ ద టాస్క్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్లానింగ్. ఓకేనా. సో ఇక్కడ ఈ టాస్క్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క టాస్క్ని నెక్స్ట్ స్లైడ్లో చూద్దామా. ఫస్ట్ టాస్క్ ఏంటి, సాఫ్ట్వేర్ స్కోప్ అండ్ ఫీజిబిలిటీ. ఓకే, సో వాట్ ఈస్ స్కోప్? స్కోప్ అంటే ఏంటంటే డీటెయిల్స్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఓకే, మనం తీసుకున్న ప్రాజెక్ట్ యొక్క ఎంటైర్ డీటెయిల్స్ని మనం ఏమంటున్నాం అంటే స్కోప్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు వచ్చిన ప్రాజెక్ట్ ఏంటి, ఓకే, మన ప్రాజెక్ట్ క్రిటికలా సింపులా, మన ప్రాజెక్ట్లో ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి, ఏమేమి ఫంక్షన్స్ పెర్ఫామ్ చేయాలి, ఇన్పుట్ ఏ విధంగా ఇవ్వాలి, అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఫినిష్ చేయాలి. సో ఆల్ దీస్ ఆర్ ద డీటెయిల్స్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఓకే, మొత్తం ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ని తెలుసుకునే ప్రాసెస్ని మనం ఏమంటున్నాం అంటే స్కోప్ అంటున్నాం. ఓకే, ఒక్కసారి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకున్నాక నెక్స్ట్ నా బ్రెయిన్లో వచ్చే ఒక క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఫీజిబిలిటీ. ఓకే, ఫీజిబిలిటీ మీన్స్ ఆ ప్రాజెక్ట్ని నేను చేయగలనా లేదా. ఓకే, ప్రాజెక్ట్ ఏంటో తెలిసింది, దాంట్లో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయో తెలిసింది, ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయో తెలిసింది, ఎప్పుడు స్టార్ట్ చేయాలో తెలిసింది, ఎప్పుడు కంప్లీట్ చేయగలనో తెలిసింది. సో నెక్స్ట్ నాకు వచ్చే బ్రెయిన్లో నాకు ఎరేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి, ఓకే, ఈజ్ ద ప్రాజెక్ట్ ఫీజిబుల్. ఓకే, ఈ ప్రాజెక్ట్ని నేను చేయగలనా లేదా. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్లో ఏంటి అంటే కనుక ఫీజిబిలిటీ. చూడండి ఒకసారి. ఓకేనా. సో స్కోప్, ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా తెలిసిన తర్వాత నెక్స్ట్ నా బ్రెయిన్లోకి వచ్చేది ఏంటి అంటే కనుక ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫీజిబిలిటీ. ఓకే, నేను ఆ ప్రాజెక్ట్ని ఈజీగా తీసుకోవచ్చా లేదా. సో ప్రాజెక్ట్ని తీసుకోవచ్చా లేదా అని తెలియాలి అంటే కనుక ఫీజిబిలిటీకి 4 డైమెన్షన్స్ ఉన్నాయి. ఓకే, అందులో ఫస్ట్ డైమెన్షన్ ఏంటి అంటే కనుక టెక్నాలజీ, సెకండ్ వన్ ఫైనాన్స్, థర్డ్ వన్ టైం అండ్ ఫోర్త్ వన్ రిసోర్సెస్. ఓకే, ఫస్ట్ వన్ టెక్నాలజీ. ఈజ్ ద ప్రాజెక్ట్ టెక్నికలీ ఫీజిబుల్ అంటే ఆ న్యూ టెక్నాలజీని నేను చేయగలనా, అంటే న్యూ టెక్నాలజీ ఉన్న ప్రాజెక్ట్ని నేను పెర్ఫామ్ చేయగలనా, అంటే ఆ టెక్నాలజీ తెలిసిన డెవలపర్స్ నా దగ్గర ఉన్నారా, ఉంటే ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్, లేకపోతే ఐ కాంట్ యాక్సెప్ట్. నెక్స్ట్ వన్ ఫైనాన్స్. ఈజ్ ఇట్ ఫైనాన్షియలీ ఫీజిబుల్. ఓకే, అంటే అంత మనీ నేను పెట్టగలనా. ఓకే, నా దగ్గర ఉన్న మనీతో ఆ ప్రాజెక్ట్ని నేను కంప్లీట్ చేయగలనా లేదా. నెక్స్ట్ వన్ టైం. అనుకున్న టైంలో ప్రాజెక్ట్ని నేను కంప్లీట్ చేయగలనా. ఓకే, బికాస్ నేను ఎస్టిమేట్ చేశాను ఈ ప్రాజెక్ట్ని 6 monthsలో కంప్లీట్ చేయాలి. ఓకే, ఎస్టిమేట్ చేశాను, ప్లానింగ్లో ఎస్టిమేట్ చేశాను. సో 6 monthsలో నేను కంప్లీట్ చేసి ఇవ్వగలనా. నెక్స్ట్ వన్ రిసోర్సెస్. ఓకే, రిసోర్సెస్ మీన్స్ ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఏమైతే రిసోర్సెస్ కావాలో అవన్నీ నా దగ్గర ఉన్నాయా, ఉంటే కనుక ఐ కెన్ యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్, లేకపోతే కనుక ఐ కాంట్ యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద 4 dimensions ఆఫ్ ఏ ఫీజిబిలిటీ. ఓకే, ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాక నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ని నేను యాక్సెప్ట్ చేయాలో లేదో తెలుసుకోవాలి. ఓకే, చేయగలనో లేదో తెలుసుకునే ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే ఫీజిబిలిటీ. ఓకే, అంటే టెక్నాలజీ ఉందా లేదా, ఓకేనా, అలాగే డబ్బులు ఉన్నాయా లేవా, అలాగే అనుకున్న టైంలో ప్రాజెక్ట్ని నేను డెలివరీ చేయగలనా లేదా, అలాగే ఆ ప్రాజెక్ట్కి కావాల్సిన రిసోర్సెస్ నా దగ్గర ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా నా దగ్గర ఉంటే కనుక ఐ విల్ యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్. ఓకే, లేకపోతే కనుక ఐ విల్ రిజెక్ట్ ద ప్రాజెక్ట్. ఓకే, సో ఆల్ ఫీజిబిలిటీ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఏ ప్లానింగ్. అంతే కదా, ఇవన్నీ ఉంటేనే కదా నేను ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయగలను, లేకపోతే కనుక నేను స్టార్ట్ చేయలేను కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటి, రిసోర్సెస్, ప్రాజెక్ట్ రిసోర్సెస్. చూడండి, ద సెకండ్ టాస్క్ ఈస్ ఎస్టిమేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ రిక్వైర్డ్ టు అకంప్లిష్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎఫర్ట్. ఓకేనా, రిసోర్సెస్, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని మనం ఏం చేయాలి అంటే ఎస్టిమేట్ చేయాలి. ఓకే, ప్రాజెక్ట్ రిసోర్సెస్. ఓకే, మన దగ్గర ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే ఎస్టిమేట్ చేయాలి. ఓకే, ఏంటి ఆ రిసోర్సెస్ ఏంటి చూడండి, పీపుల్, రీయూజబుల్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకేనా, పీపుల్, there are 3 project resources we have to estimate before going to start the project. Okay, the resources are people, reusable software component and development environment. Okay, people, reusable software components, development environment. Next one, హ్యూమన్ రిసోర్సెస్. అంటే పీపులే కదా ఫస్ట్ రిసోర్స్ ఏదండి, పీపుల్ అంటే ఎవరు, హ్యూమన్సే కదా. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే కనుక ఫస్ట్
ఒక ప్రాజెక్ట్ని మనం చేయాలి అంటే మనకి ఎవరెవరు కావాలి, అంటే ఏ పీపుల్ కావాలి, ఎంతమంది పీపుల్ కావాలి, ఎలాంటి స్కిల్స్ ఉన్న పీపుల్ కావాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు ఐడెంటిఫై ద హ్యూమన్. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ కావాలి కదా, ఎందుకంటే మనుషులు లేకుండా ప్రాజెక్ట్ని చేయలేం. కాబట్టి నా దగ్గర మనుషులు ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, ఆ ప్రాజెక్ట్ని చేయడానికి ఎంతమంది మనుషులు కావాలి, ఓకే, ఏ స్కిల్ సెట్ ఉండాలి, ఆ ప్రాజెక్ట్ని చేయాలంటే ఏ స్కిల్ సెట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాజెక్ట్ కనుక స్మాల్ ప్రాజెక్ట్ అయితే కనుక 1 member ఈజ్ ఎనఫ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. బట్ వెన్ ద ప్రాజెక్ట్ ఈజ్ బిగ్, ఓకే, ఆటోమేటిక్గా ఎక్కువ మంది మెంబర్స్ కావాలి. ఆ ఎక్కువ మంది మెంబర్స్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉండొచ్చు. సో డిఫరెంట్ లొకేషన్స్లో ఉండి కూడా సింగిల్ ప్రాజెక్ట్ మీద వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వర్క్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం హ్యూమన్ బీయింగ్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. అంటే మన దగ్గర హ్యూమన్స్ అంటే పీపుల్ అనే రిసోర్సెస్ మన దగ్గర ఉందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఏంటిది అది? నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే ఎంతమంది పీపుల్ ఉన్నారు. ఓకే, నా దగ్గర ఉన్న పీపుల్ ఆ ప్రాజెక్ట్ చేయడానికి సరిపోతారా లేదా, వాళ్ళకి స్కిల్ ఉందా. ఓకే, ఆ ప్రాజెక్ట్కి ఏదైతే స్కిల్ కావాలో ఆ స్కిల్ నా దగ్గర ఉన్న పీపుల్కి ఉందా లేదా. ఓకే, అలాగే ఎంతమంది కావాలి. ఓకే, చిన్న ప్రాజెక్ట్కి అయితే ఒకళ్ళిద్దరు చాలు. ప్రాజెక్ట్ కనుక పెద్దదైతే కనుక నెంబర్ ఆఫ్ పీపుల్స్ కావాలి. ఓకే, అంతమంది నా దగ్గర ఉన్నారో లేదా అని నేను ఫస్ట్ ఏం చేయాలంటే ఎస్టిమేట్ చేయాలి. నెక్స్ట్ వన్, రీయూజబుల్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్. రీయూజబుల్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ మీన్స్ కొన్నిసార్లు నేను ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ ఉన్న కాంపోనెంట్స్ని రీయూజ్ చేసుకోవచ్చు. అలా రీయూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉందా లేదా. రీయూజబుల్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్. ఓకే, చూడండి ఒకసారి. కాంపోనెంట్స్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎంఫసైజెస్ reusability, that is creation and reuse of software building blocks. Such blocks often called components. అంటే ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని నేను రీయూజ్ చేసుకోవచ్చా లేదా. రీయూజబిలిటీ ఉంటే ప్రాజెక్ట్ ఫాస్ట్గా అయిపోతుంది, రిస్క్ అనేది కూడా తక్కువగా ఉంటుంది, అంతే కదా. ఆల్రెడీ ఉన్న కోడింగ్ని నేను రీయూజ్ చేసుకోవచ్చు కదా. ఓకే, ప్రతిదీ ఫస్ట్ నుంచి టైపింగ్ చేసుకోవాలంటే కష్టం. అలా కాకుండా ఆల్రెడీ ఉన్నదనుకోండి, ఒక ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది, ఆ ప్రాజెక్ట్ అచ్చం అంత ముందు నేను చేసిన ప్రాజెక్ట్లా ఉంటే నేను ఈజీగా చేసేస్తాను. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి ఫంక్షనాలిటీ నేను రీయూజ్ చేసుకోవచ్చు. అప్పుడు నాకు ప్రాజెక్ట్ తొందరగా అయిపోతుంది. ఒకవేళ సిమిలర్ ప్రాజెక్ట్ కాదనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి, ఓకే, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ప్రతిదీ కూడా నేనే పెర్ఫామ్ చేసుకోవాలి. కాబట్టి ప్రాజెక్ట్ అనేది నాకేమవుతుందంటే లేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా నేను ఏం చేయాలంటే రిసోర్సెస్, ఓకే, అంటే కాంపోనెంట్స్ని కూడా నేను నా దగ్గర ఉన్నాయో లేదో నేను చెక్ చేసుకోవాలి. ఓకే, ఏంటి ఆ కాంపోనెంట్స్ ఏంటి? ఫస్ట్ వన్, ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్. ఓకే, సో దీస్ కాంపోనెంట్స్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ద పాస్ట్ ప్రాజెక్ట్స్ ఆర్ పర్చేస్డ్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ. ఓకేనా. సో రీయూజబుల్ కాంపోనెంట్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్. ఓకే, సో ఇవి ఆల్రెడీ రెడీ టు యూస్ కాంపోనెంట్స్, అంటే డైరెక్ట్గా తీసుకొచ్చి మన ప్రాజెక్ట్లో వాడుకోవచ్చు. ఓకే, వీటిని మనం కొనుక్కోవాలి. ఎక్కడి నుంచి కొనుక్కోవాలంటే థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాలి. థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర కొనుక్కొని డైరెక్ట్గా రెడీ టు యూజ్, అంటే డైరెక్ట్గా మన ప్రాజెక్ట్లో కనుక యూజ్ చేసుకుంటే అలాంటి కాంపోనెంట్స్ని మనం ఏమంటామంటే ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్. ఓకేనా. సో కాంపోనెంట్స్ మీన్స్ జస్ట్ లైక్ ఫంక్షన్స్, అంటే పాస్ట్ ప్రాజెక్ట్స్లో ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని డైరెక్ట్గా నా ప్రాజెక్ట్లో నేను ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను యూజ్ చేసుకోవాలి అంటే థర్డ్ పార్టీ దగ్గర నుంచి కొనుక్కొని రెడీగా అవన్నీ ఎలా ఉంటాయి, రెడీమేడ్. ఓకే, జస్ట్ లైక్ రెడీమేడ్ డ్రెస్సెస్ అంటాం కదా, డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు కదా. అలాగే ఇక్కడ కూడా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, వాటన్నిటిని థర్డ్ పార్టీ నుంచి కొనుక్కొని డైరెక్ట్గా నేను రెడీమేడ్గా ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది, ఎటువంటి రిస్క్ అనేది నాకు ఉండదు. నెక్స్ట్ వన్, ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్. ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర నాకు వచ్చిన కరెంట్ ప్రాజెక్టు డిటో పాస్ట్ ప్రాజెక్ట్లా ఉంది, ఫుల్గా. ఓకే, ఇప్పుడు వచ్చిన కరెంట్ ప్రాజెక్టు సిమిలర్గా ఎలా ఉంది, పాస్ట్ ప్రాజెక్ట్ ఎలా అయితే ఉందో డిటో అలాగే ఉంది. కాబట్టి నేను ఏం చేయొచ్చు, పాస్ట్ ప్రాజెక్ట్లో ఏదైతే కోడింగ్ కానీ ఏదైతే ఫంక్షన్స్ కానీ యూజ్ చేసానో వాటన్నిటిని నేను ఏం చేయొచ్చు అంటే రీయూజ్ చేసేసుకోవచ్చు, ఫుల్గా రీయూజ్ చేసేసుకోవచ్చు. సో అలా రీయూజ్ చేసుకోవడం వల్ల ఎటువంటి రిస్క్ ఉండదు. ఓకే, లో రిస్క్. ఓకే, రీయూజ్ చేసుకోవాలి అంటే ఎక్స్పీరియన్స్ టీమ్ కావాలి. ఎక్స్పీరియన్స్ టీమ్ ఉంటే కనుక డైరెక్ట్ పాస్ట్ ప్రాజెక్ట్లో ఏదైతే కోడింగ్ ఉందో దానంతా కూడా నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఏం చేయొచ్చు అంటే రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా రీయూజ్ చేసుకోవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే
నేను ఫ్రెష్గా మళ్ళీ ఫంక్షన్స్ని రాయాల్సిన అవసరం లేదు, కోడింగ్ని రాయాల్సిన అవసరం లేదు. ఓకే, డైరెక్ట్గా రీయూజ్ చేసుకుంటాం కాబట్టి ఎటువంటి ఎర్రర్స్ రావు, రిస్క్ అనేది కూడా నాకు చాలా తక్కువగా వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్. ఓకేనా, అంటే నాకు వచ్చిన ప్రాజెక్టు, పాస్ట్ ప్రాజెక్టు రెండు ఒకేలా ఉన్నాయి. రెండు ఒకేలా ఉన్నప్పుడు అక్కడ ఏదైతే కోడింగ్ వాడానో ఇక్కడ కూడా నేను అదే కోడింగ్ వాడకొచ్చుగా. అంటే అక్కడ ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నేను పేస్ట్ చేసుకోవచ్చు కదా. సో ఎప్పుడైతే పేస్ట్ చేసుకుంటానో ఆటోమేటిక్గా ఎర్రర్స్ రావు, రిస్కులు కూడా నాకు తక్కువ వస్తుంది, ఈజీగా నేను ప్రాజెక్ట్ నేను చేయొచ్చు, అంటే కంప్లీట్ చేయొచ్చు. అలాంటి కాంపోనెంట్స్ని నేను ఏమంటున్నా అంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్. ఓకే, అలా రీయూజ్ చేయాలి అంటే కనుక మన టీమ్ మెంబర్స్ కూడా ఏముండాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకే, నెక్స్ట్ వన్ పార్షియల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్. పేరులో ఉంది కదా పార్షియల్. ఓకేనా, ఇక్కడ కరెంట్ ప్రాజెక్ట్కి పాస్ట్ ప్రాజెక్ట్కి కొంచెం మాత్రమే మ్యాచ్ అవుతుంది, మొత్తం డీటెయిల్డ్గా మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, కొంత పార్ట్ వరకే మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని ప్రీవియస్ ప్రాజెక్ట్లోంచి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, దాని ప్రీవియస్ ప్రాజెక్ట్లను తెచ్చుకోవచ్చు. రిమైనింగ్ అంతా కూడా మనం ఏం చేయాలి అంటే మోడిఫికేషన్ చేసుకోవాలి. ఓకేనా, అంటే సగమేమో రీయూజ్ చేసుకోవచ్చు, రిమైనింగ్ హాఫ్ ఏం చేయాలి అంటే కనుక మనం ఫ్రెష్గా టైప్ చేసుకోవాలి. దట్ మీన్స్ వీ నీడ్ టు క్రియేట్ ఫంక్షన్స్. ఓకే, దెన్ వీ కెన్ కాల్ ద కాంపోనెంట్స్ యాజ్ పార్షియల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే కనుక కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందువల్ల అంటే నేను పాస్ట్ ప్రాజెక్ట్ నుంచి ఫుల్గా వాడుకోవట్లేదు కోడింగ్ని, ఎందుకంటే కొంతవరకు మాత్రమే వాడుకున్నా. కరెంట్ ప్రాజెక్ట్కి పాస్ట్ ప్రాజెక్ట్కి మ్యాచింగ్ కొంచెమే మ్యాచ్ అవుతుంది. సో కొంచెమే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఎంతవరకు అయితే మ్యాచ్ అవుతుందో దాన్ని రీయూజ్ చేసుకున్నాను. రిమైనింగ్ నేను ఏం చేయాలి, నేను రాసుకోవాలి, నేను క్రియేట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే నేను ఓన్గా క్రియేట్ చేసుకుంటానో ఆటోమేటిక్గా నాకు రిస్క్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. ఓకేనా, సో రిస్క్స్ వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వర్క్ అనేది నేను పెర్ఫామ్ చేయాలి. ఇలా పెర్ఫామ్ చేసే వాటిని మనం ఏమంటాం అంటే పార్షియల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ న్యూ కాంపోనెంట్స్. సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ మస్ట్ బి బిల్ట్ బై ద సాఫ్ట్వేర్ టీమ్ స్పెసిఫికలీ ఫర్ ద నీడ్స్ ఆఫ్ కరెంట్ ప్రాజెక్ట్. అంటే ఏంటి అంటే కరెంట్ ప్రాజెక్ట్కి ఏవైతే కాంపోనెంట్స్ని నేను డెవలప్ చేయాలో, ఓకే, డెవలప్ చేసే కాంపోనెంట్స్ని నేను ఏమంటున్నా అంటే న్యూ కాంపోనెంట్స్ అంటున్నాను. ఈ న్యూ కాంపోనెంట్స్ నాకు పాస్ట్ ప్రాజెక్ట్లో లేదు, అంటే కొత్త టెక్నాలజీ కాబట్టి కొన్ని కొత్తగా ఫంక్షనాలిటీని నేను ఓన్గా డెవలప్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే నేను ఓన్గా డెవలప్ చేస్తానో ఆటోమేటిక్గా నాకు హై రిస్క్ అనేది వస్తుంది. ఓకే, అలాంటి కాంపోనెంట్స్ని నేను ఏమంటున్నా అంటే న్యూ కాంపోనెంట్స్. ఓకే, అంటే పాస్ట్ ప్రాజెక్ట్లో ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నీ నేను యూజ్ చేయడం కుదరదు, కొత్తగా కాంపోనెంట్స్ని నేను డెవలప్ చేయాలి. ఓకే, ప్రజెంట్ కరెంట్ ప్రాజెక్ట్కి కొత్తగా కొన్ని కాంపోనెంట్స్ నేను డెవలప్ చేయాలి. ఓకే, ఎందుకంటే అవి పాస్ట్ ప్రాజెక్ట్లో లేవు, వాటిని నేను రీయూజ్ చేయడానికి కుదరదు. కాబట్టి కొత్తగా నేను కొన్ని కాంపోనెంట్స్ని కొన్ని ఫంక్షన్స్ని నేను ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే నేను కొన్ని ఫంక్షన్స్ని ఓన్గా క్రియేట్ చేస్తానో ఆటోమేటిక్గా నాకు రిస్క్ అనేది ఎలా ఉంటుందంటే వెరీ హైగా ఉంటుంది వెన్ కంపేరింగ్ టు ద ఎక్స్పీరియన్స్డ్ కాంపోనెంట్స్ యూస్ చేయడం, వెన్ కంపేరింగ్ టు ద ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్ కానీ ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్ ద్వారా కానీ పార్షియల్ కాంపోనెంట్స్ ద్వారా కానీ వాటితో కంపేర్ చేసుకుంటే దీనికి రిస్క్ అనేది ఎలా ఉంటుందంటే వెరీ హైగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ప్రాసెస్. ఒక ప్రాజెక్ట్ని కనుక నేను డెవలప్ చేయాలి అంటే ఖచ్చితంగా నాకేం కావాలంటే కొన్ని రిసోర్సెస్ కావాలి. ఓకే, ఇన్ ఆర్డర్ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ని నేను డెవలప్ చేయాలి అంటే ఖచ్చితంగా నాకేం కావాలి అంటే ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. ఏంటి ఆ ఎన్విరాన్మెంట్ ఏంటి? ఓకే, కొన్ని టూల్స్. ఓకే, ఏంటి ఆ టూల్స్? వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్ టూల్ టు బి యూజింగ్? ఓకే, ఏ సాఫ్ట్వేర్ టూల్ యూజ్ చేయాలి? ఓకే, ఏం హార్డ్వేర్ని వాడాలి, అలాగే ఏం నెట్వర్క్ రిసోర్సెస్ని యూజ్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా మనం ముందుగానే ఏం చేయాలంటే ఎస్టిమేట్ చేయాలి. ఓకే, అంటే ఒక ప్రాజెక్ట్ని మనం స్టార్ట్ చేసే ముందు ఇంకా యాక్యురేట్గా దేని మెషర్ చేయాలి, ఏ సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్ చేయాలి, ఏ హార్డ్వేర్ టూల్స్ యూజ్ చేయాలి, ఏ నెట్వర్క్ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా ముందుగానే మనం ఏం చేయాలంటే ఎస్టిమేట్ చేయాలి. దట్ ఈస్ అబౌట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ రిసోర్సెస్. ఓకే, దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ రిసోర్సెస్ డయాగ్రామ్. ఓకే, ప్రాజెక్ట్ రిసోర్సెస్లో త్రీ పార్ట్స్ ఉంటాయని చెప్పాం కదా, పీపుల్, ఎన్విరాన్మెంట్, రీయూజబుల్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. గుర్తుంది కదా. సో పీపుల్ అంటే ఏం చెప్పాను, ఎంతమంది కావాలి. ఓకే, ఆ పీపుల్కి
స్కిల్స్, ఓకే, ఎలాంటి స్కిల్ ఉండాలి, ఓకే. ఒకవేళ ఆ పీపుల్ డిఫరెంట్ లొకేషన్స్ లో కూడా ఉండొచ్చు, బికాస్ ఇంటర్నెట్ హెల్ప్ ద్వారా డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న పీపుల్ కూడా కరెంట్ ప్రాజెక్ట్ మీద వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వర్క్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ అదే కదా ప్రాజెక్ట్ రిసోర్సెస్ లో ఫస్ట్ వన్ ఏంటి, పీపుల్. ఓకే, సో ఆ పీపుల్ లో ఏమేమి ఉన్నాయి, నెంబర్, స్కిల్స్, లొకేషన్. సో ఆల్రెడీ చెప్పేశాను, నెంబర్ అంటే ఏంటి, ఎంతమంది మన ప్రాజెక్ట్ కి కావాలి, ఓకే, వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ కావాలి, ఓకే, ఆ పీపుల్ యొక్క లొకేషన్ ఏంటో కూడా ముందుగానే మనం ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటి, రీయూజబుల్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. సో ఇది కూడా చెప్పేసాం కదా, ఏవేమి కాంపోనెంట్స్ ని మనం రీయూజ్ చేయాలో కూడా ముందుగానే తెలుసుకోవాలి. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి, ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్. ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్ అంటే ఏం చెప్పాను, పాస్ట్ ప్రాజెక్ట్ లో ఉన్న కాంపోనెంట్స్ ని, ఫంక్షన్స్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కరెంట్ ప్రాజెక్ట్ లో యూజ్ చేసుకుంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్ అన్నాను, రిస్క్ అనేది ఉండదు. నెక్స్ట్ ఓటీఎస్ కాంపోనెంట్స్. ఓటీఎస్ స్టాండ్స్ ఫర్ ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్. గుర్తుందా, థర్డ్ పార్టీ నుంచి కొనుక్కొని నా ప్రాజెక్ట్ లో వాడుకుంటే దాన్ని నేను ఏమంటున్నా అంటే ఓటీఎస్ కాంపోనెంట్స్ అంటున్నాను, రెడీమేడ్ కాంపోనెంట్స్. రెడీగా నేను వాటిని రెడీగా ఉంటాయి, వాటన్నిటిని డైరెక్ట్ గా నేను ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ పార్షియల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్. సో పార్షియల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్ అంటే ఏం చెప్పాను, ఓకే, పాస్ట్ ప్రాజెక్ట్ లో ఉన్న కాంపోనెంట్స్ కొన్నే ఉంటాయి. కరెంట్ ప్రాజెక్ట్ లోకి పాస్ట్ ప్రాజెక్ట్ లో ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో కొంత పార్ట్ వరకు మాత్రమే మనం రీయూజ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ పార్ట్ మనమే ఓన్ గా పెర్ఫామ్ చేసుకోవాలి. ఓకే, అంటే మోడిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడైతే కొంత పార్ట్ ఏమో పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి, పాస్ట్ ప్రాజెక్ట్స్ నుంచి రీయూజ్ చేసుకుంటాము, రిమైనింగ్ ఏమో మన ఓన్ గా మనం డెవలప్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటాం అంటే పార్షియల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్ అంటాం. దీనికి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ లాస్ట్ కాంపోనెంట్స్ ఏంటి, న్యూ కాంపోనెంట్స్. ఓకే, సో ఈ న్యూ కాంపోనెంట్స్ అనేవి కరెంట్ ప్రాజెక్ట్ కి ఏమేమి కాంపోనెంట్స్ కొత్తవి క్రియేట్ చేయాలో వాటన్నిటిని కూడా నేను ఏం చేయాలంటే డెవలప్ చేయాలి. ఇవి పాస్ట్ ప్రాజెక్ట్స్ లో ఉండవు, వీటన్నిటిని నేను ఓన్ గా డెవలప్ చేయాలి, కాబట్టి రిస్క్ అనేది నాకు ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అండర్ రీయూజబుల్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఏంటది, ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్, ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్, పార్షియల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్ అండ్ ద న్యూ కాంపోనెంట్స్. నెక్స్ట్ వన్ ఏంటి, ఎన్విరాన్మెంట్. చెప్పాను మీకు ఇందాక, ఎన్విరాన్మెంట్ అంటే మన ప్రాజెక్ట్ ని డెవలప్ చేయాలంటే నేను యూజ్ చేయాల్సిన ఎన్విరాన్మెంట్ ఏంటి, ఓకే, ఏ సాఫ్ట్వేర్ టూల్స్ ని యూజ్ చేయాలి, ఏం హార్డ్వేర్ ని యూజ్ చేయాలి, ఎటువంటి నెట్వర్క్ రిసోర్సెస్ కావాలి. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ద ప్రాజెక్ట్ రిసోర్సెస్ షుడ్ బి ఐడెంటిఫైడ్ ఆర్ షుడ్ బి ఎస్టిమేటెడ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రాజెక్ట్. ఓకే, ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసే ముందు నాకు ఏమేమి రిసోర్సెస్ కావాలి, దట్ మీన్స్ పీపుల్ కానీ, రీయూజబుల్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఓకే, ఏమేమి రిసోర్సెస్ కావాలో ముందుగానే నేను ఏం చేయాలంటే ఎస్టిమేట్ చేయాలి. ఓకే, బికాస్ రిసోర్సెస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఏ ప్లానింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇంకా నేను ఏం ఎస్టిమేట్ చేయాలి, ఇంకా నేను కాస్ట్ కానీ, టైం కానీ, ఎఫర్ట్ ని కానీ, ఓకే, ప్రతిదాన్ని కూడా నేను యాక్యురేట్ గా మెజర్ చేయాలి. ఓకే, ప్రతిదాన్ని కూడా నేను మెజర్ చేస్తేనే సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్ గా అవుట్పుట్ బయటికి డెలివరీ అవుతుంది. ఒకవేళ మెజర్ కనుక చేయకపోతే కనుక రిజల్ట్ అనేది సరిగా రాదు. కాబట్టి ప్రతిదీ కూడా నేను ఏం చేయాలంటే యాక్యురేట్ గా మెజర్ చేయాలి. ఓకే, ఏమేమి నేను యాక్యురేట్ గా మెజర్ చేయాలి చూడండి ఒకసారి, సాఫ్ట్వేర్ సైజ్ ఎస్టిమేషన్. ఓకే, ఏమేమి యాక్యురేట్ గా మెజర్ చేయాలి, సాఫ్ట్వేర్ సైజ్ ఎస్టిమేషన్ అంటే కరెంట్ ప్రాజెక్ట్ యొక్క సైజ్ ఎంత, ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉందో కూడా నేను ఎస్టిమేట్ చేయాలి. నెక్స్ట్ అండి ఎఫర్ట్ ఎస్టిమేషన్. సో ఎఫర్ట్ ఎస్టిమేషన్ అంటే ఏంటి, ఎంతమంది పీపుల్ రోజుకి ఎన్ని గంటలు కష్టపడితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఎఫర్ట్ మీన్స్ ఆల్వేస్ మ్యాన్ అవర్స్. గుర్తుపెట్టుకున్నాం, ఎఫర్ట్ అంటే మ్యాన్ అవర్స్, అంటే ఎంతమంది మనుషులు రోజుకి ఎన్ని గంటలు కష్టపడితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందో ఎస్టిమేట్ చేయాలి. నెక్స్ట్ టైం, ఎన్ని డేస్ లో ఆ ప్రాజెక్ట్ ని నేను కంప్లీట్ చేసి ఇవ్వాలి. నెక్స్ట్ కాస్ట్, ఈ కరెంట్ ప్రాజెక్ట్ ని పెర్ఫామ్ చేయాలి అంటే నాకు ఎంత బడ్జెట్ అవుతుందో, సో ఇదంతా కూడా నేను ఏం చేయాలంటే ఎస్టిమేట్ చేయాలి. ఓకే, వితౌట్ ప్రాపర్ ఎస్టిమేషన్ హౌ కెన్ ఐ స్టార్ట్ ద ప్రాజెక్ట్. ఓకే, దట్ మీన్స్ సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఏ ప్లానింగ్ లోనే ఎస్టిమేట్ చేయాలి. ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత టైం పడుతుంది, ఎంతమంది పీపుల్ రోజుకి ఎన్ని గంటలు కష్టపడాలి. ఓకే, మన యొక్క ప్రాజెక్ట్ యొక్క సైజ్ ఎంత, అంటే ఆ సైజ్ ఎంత అంటే ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయి మన ప్రాజెక్ట్ లో. సో ఈ డీటెయిల్డ్ గా మనం ఏం చేయాలంటే ఎస్టిమేట్ చేయాలి. ఇలా ఎస్టిమేట్ చేశాకనే ప్రాజెక్ట్ ని మనం ఏం చేయాలంటే స్టార్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, ప్రాజెక్ట్ షెడ్యూలింగ్. సో దిస్ ఇస్ ద లాస్ట్ టాస్క్ ఇన్ ప్రాజెక్ట్ ప్లానింగ్. ఓకేనా, ప్రాజెక్ట్ ప్లానింగ్ లో లాస్ట్ టాస్క్ ఇదే కదా, గుర్తుంది కదా, ప్రాజెక్ట్ షెడ్యూలింగ్. మన ప్రాజెక్ట్ ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఫినిష్ చేయాలి.
ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ ఇన్ ద ప్రాజెక్ట్ ప్లానింగ్. ఓకే, ఏంటవి? సాఫ్ట్వేర్ స్కోప్, ఫస్ట్ స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ తెలియాలి. నెక్స్ట్ ఫీజిబిలిటీ, నేను ఈ ప్రాజెక్ట్ ని చేయగలనో లేదో తెలుసుకోవాలి. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ ద రిసోర్సెస్, ఏంటి ఆ రిసోర్సెస్ ఏంటి? పీపుల్, రీయూజబుల్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, నెక్స్ట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఏమేమి రిసోర్సెస్ కావాలో వాటిని కూడా నేను ఎస్టిమేట్ చేయాలి. నెక్స్ట్ ఇంకా నేను ఏం ఎస్టిమేట్ చేయాలి? టైంని ఎస్టిమేట్ చేయాలి, కాస్ట్ని ఎస్టిమేట్ చేయాలి, ఎఫర్ట్ని ఎస్టిమేట్ చేయాలి. అలాగే నా ప్రాజెక్ట్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు నేను ఫినిష్ చేయాలో డీటెయిల్గా ఎస్టిమేట్ చేయాలి. సో ఎస్టిమేట్ చేసే ప్రాసెస్నే నేను ఏమంటున్నానంటే ప్లానింగ్ అంటున్నాను. ఓకేనా గర్ల్స్? That means when we are going to start the project, definitely we need a planning. That means we need to estimate everything. Okay, either work, either effort, time, cost, resources, okay, people, okay, when to start, when to finish, all these are the things should be estimated in the process of planning. Okay na girls? అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? దట్స్ అబౌట్ ప్లానింగ్. థ్యాంక్ యూ.